ఇప్పుడు కొన్ని సాంగ్‌లు నిజంగానే బాగా క్లిక్ అవుతాయి. అది మీరైనా అవును. అబ్జర్వ్ చేసారా? ఇప్పుడు మీరు అవును. 'పొత్తెల బొమ్మ' అనేది హ్మ్. చాలా ఇంట్రెస్ట్ పెట్టి ఇది అవును. చేసిన సాంగ్. సేమ్ ఫోక్. అవును. 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 సేమ్ ఆ మ్యూజిక్ గాని, ఆ యెస్. టేస్ట్ గాని జనాలకి ఇంట్లో అంటే మీరు ఎలా ఊహించారంటే పల్లెల్లో వినాలి, యెస్. ఎవరైనా పొలం పనులు చేసుకునే వాళ్ళు వినాలి, లేదంటే లవ్ ఫెయిల్యూర్స్ వినాలని చేస్తారు కదా! అవును. అది క్లిక్ అయింది. ఇది ఎందుకు క్లిక్ అవ్వలేదని ఎప్పుడైనా బేరీజ్ చేసుకుంటుంటారా? అంటే చెక్ ఆ! చేసుకుంటుంటారా? అంటే ఇప్పుడు మనిషి ఫెయిల్యూర్ సాంగ్ బ్రో. 'పల్లకిలో పుత్రబొమ్మ' అనేది ఒక ఫెయిల్యూర్‌కి సంబంధించిన సాంగ్. హ్మ్. సో, మామూలుగా ఈ ఫోక్ సాంగ్ 'సెలయేరు' అనే పాట ఏంటి హ్యాపీ మూడ్‌కి సంబంధించినయి. హ్మ్. హ్మ్. బేసిక్‌గా ట్రావెలింగ్‌లో వెళ్తున్నా గానీ, వేరే ట్రాక్టర్‌లో హ్మ్. వినడం, వేరే ఎక్కడైనా మల్టిపుల్ టైమ్స్ ఒక వ్యక్తి దాన్ని మళ్ళీ రీప్లే చేసుకొని కూడా వినడానికి చాయిస్ ఉంది. సో, ఒక ఫెయిల్యూర్ సాంగ్. ఇప్పుడు మనం ఒక హ్మ్. సాడ్ మూవ్‌మెంట్‌లో ఉన్నాం. ఎంతసేపు ఉంటాం అట్లా? ఉండలేం గదా! అవును. ఇక అవును. రోజంతా అదే మూడ్‌లో ఉండలేం గదా! అవును. అవును. సో, మేబీ అది గూడా వాళ్ళు ఓన్ చేసుకోలేకపోయారేమో అనిపిస్తది నాకు. కానీ మార్కెట్‌లో అంటే ఈ మధ్య ఒక 4, 5 ఇయర్స్ నుంచి హ్మ్. ఎక్కువ ఫోక్ సాంగ్స్ వచ్చాయి అవును. కదా! అంటే అవును. ఫోక్ సాంగ్స్ మీద ఛానెల్స్ కూడా చాలా ఎక్కువున్నాయి. సినిమాలకి గూడా తీసుకుంటున్నారు గదా! తీసుకుంటున్నారు ఫోక్ గదా! సాంగ్స్. అవును. కానీ దానిలో లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ రేటే, హిట్ రేట్ ఎక్కువున్నాయిగా. ఉన్నాయి. ఉన్నాయి. అంటే జనరల్‌గా మనం ఆ! అబ్జర్వ్ చేస్తే అదే బేసిక్‌గా మనం ఏం జేసినప్పటికిని పబ్లిక్ హ్మ్. నచ్చి వాళ్ళు యాక్సెప్ట్ జేస్తేనే హ్మ్. తీసుకుంటారు వాళ్ళు. అవును. సో, అండ్ ఇంకోటి వన్ థింగ్ ఏముందంటే ఇక్కడ మనం ఎంతో కష్టపడి ఒక కాన్సెప్ట్ క్రియేట్ జేసి ఒక వీడియో జేస్తాం. బేసిక్‌గా మనకు మైండ్‌లో ఒక కాన్సెప్ట్ వచ్చి అదంతా జేస్తే అది యూట్యూబ్‌లో ఎవరు జూడరు. బట్ ఏంటంటే ఇన్‌స్టాలో గాని వేరే ఆ! ఒక చిన్న క్లిప్ మీద వాడు ఏదో అవును. ఏదో అవును. అవును. జేస్తే అది అక్కడ వైరల్ అయిపోతది. వైరల్ దాని అయిపోతుంది. తర్వాత అది యూట్యూబ్‌కు ఆ వ్యూవర్‌షిప్ అనేది జనరేట్ అయితది. అవును. అంటే అవును. వాడు ఏదో లైక్ ఒక అబ్బాయి ఏడ్చుకుంటూ హ్మ్. హ్మ్. ఏదో కోసుకొని ఆ! సంథింగ్ ఏదో ఆ! ఆ! చేసుకొని ఒక ఏడుస్తూ ఒక వీడియో పెడతాడు అది. అది ఓవర్‌నైట్ వైరల్ అయిందనుకో. అంటే ఆ సీన్ నచ్చిందనుకో అప్పుడు అవును. అరే! ఈ పాట ఏంది చాలా బావుంది అని చెప్పేసి అప్పుడు యూట్యూబ్‌లో వచ్చి సెర్చ్ చేస్తారు. సెర్చ్ బట్ చేస్తారు. మనం స్టార్టింగ్‌లో ఒక మంచి కాన్సెప్ట్ క్రియేట్ చేస్తే అది నచ్చదు పబ్లిక్‌కి. అవును. సో, అవును. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి నచ్చింది వాళ్ళు హైలైట్ చేస్తారు. నచ్చలేదనుకో లైట్ తీసుకుంటారు.